నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరుపాలెం గిరిజన కాలనీలో లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఎస్టీ గృహాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. నువ్వు కష్టపడకుండా కాదు, నువ్వు నిలిపేసావు, నీ ఆరోగ్యం కూడా పోతుంది. ఏం పని చేస్తావు? కూలి పనులు పోతాను, పిలిచిన మా ఊరికి ఎంప్లాయ్ చేస్తా ఉన్నా సార్. నాయుడు గారు చేస్తున్నాను. ఇప్పుడు బయలుదేరి పనులు దొరుకుతున్నాయి, పనులు బాగానే దొరుకుతుంది సార్. ఇప్పుడు ముందు కంటే సింప్లిఫై అయిందా, ఇంకా కష్టాలు అట్నే ఉన్నాయా బయలుదేరిలో కూడా? కష్టాలు ఎట్లా ఉన్నాయి సార్? కాదు, ఆధునికమైన పనిముట్లు కూడా వచ్చాయి కదా, ఇంప్రూవ్ అయినాయి కదా, కాలేదా? రాలేదు సార్, ఏం కాలేదు. చేసి మనుషులు లేరు నా దగ్గర. తెలుసుకోవాలంటే ఒక సింగల్ పోవాలి, ఎవరు పనులు ఎవరు 10 మంది 20 మంది ఉండాలి. దాచిపెట్టి చేయాలంటే అంత నాకు ఇచ్చిన అక్కడ లేదు సార్. ఎలక్ట్రీషియన్ చేశాడు, మీరు ఇది ఇతను పిలిపించి మాట్లాడి ఎట్లా చేయాలి వర్కౌట్ చేయండి. అమ్మాయికి ఎంత వస్తుంది మనకు అది సబ్సిడీ? ఇక్కడ ట్రాక్టర్ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా అట్లున్నా సార్. ఎవరికి ఓన్ వెహికల్ పక్కన గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్స్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా పోతుంది. డైలీ కూలి 700 రూపాయలు ఇస్తారు డ్రైవర్కి. అలాంటిది ఏమైనా చేయగలుగుతావా? చేసుకోగలుగుతారా మీరు ఇద్దరు ముగ్గురు కలిసి? ఆటో ఇది ట్రాక్టర్ కొనిస్తే వ్యవసాయం కానీ అటువంటివి చేయలేవా? పనులు చదువుకున్నావు, చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు, ఏం చేయగలుగుతావు? ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్ గా వస్తుంది కదా. అగ్రికల్చర్ దీనిలో సార్ జిల్లాలోనే సుమారు 35 డ్రోన్స్ ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది. సుమారు 2000 ఎకరాలు ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు. నువ్వు టెక్నాలజీ చేసే ఒకటి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి.